దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 31వ తేదీ మే మాసము 2025వ సంవత్సరం. ఈరోజు ప్రభువు నీకు ఇస్తున్న ఒక గొప్ప వాగ్దానం, లేకపోతే ద గ్రేట్ కమిషన్, దేవుడు నీకు అప్పచెప్తున్న ఒక గొప్ప బాధ్యత ఏమిటంటే, నీవు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై యుందువు. నీవు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై యుందువు. దేవుడు సాక్ష్యాన్ని కోరుకుంటున్నాడు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు, ఎవరి కోసం చెప్పబడుతున్నాయి? అపోస్తల కార్యములు 22:15. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుండు. మనకి స్పష్టంగా తెలుసు, అపోస్తలుడైన పౌలు తన యొక్క దర్శనాలను గూర్చి, తనకు కలిగిన గొప్ప భావాలను గూర్చి ఇక్కడ చెప్పబడుతున్న మాట మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రభునందు ప్రియులరా, ఎందుకు మన జీవితంలో సాక్ష్యము పలకాలి అని అంటే, ఇక్కడ ఈ యొక్క 22వ అధ్యాయంలో, తర్వాత 26వ అధ్యాయంలో కూడా పౌలు తన దర్శనాలను చెబుతూ ఇక్కడ ఏమని మొదలు పెడుతున్నాడు? సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు నీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించు అని చెప్పి పౌలు తన సాక్ష్యం ఎలా చెప్తున్నాడు? కిలికియలో తార్సులో పుట్టిన యూదుడను, గమలీయేలు పాదముల యొద్ద పెరిగి పితరుల ధర్మశాస్త్రమందు నిష్ఠ కలిగి పరిసయ్యుడనై ఉన్నాను అని చెబుతూ తన సాక్ష్యము చెబుతున్నట్లు మనము చూస్తున్నాం. ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది మనం చూసినప్పుడు, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, Acts chapter 22 verses 15. You will be his witness to all people of what you have seen and heard. నీవు చూసిన దానిని, వినిన దానిని ప్రజలకు చెప్పుటకై ఆయన నిన్ను నియమించాడు. ఈ వాక్య భావాలు మనకి ఎక్కడ రాయబడిని? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఈ సౌలు ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు, సంఘమును బహుగా హింసిస్తున్నప్పుడు, ఆ యొక్క దేవుని గొప్ప వెలుగు దమస్కు మార్గంలో ప్రత్యక్షమైనప్పుడు 3 దివారాత్రులు సౌలు చూపు లేక పడి ఉన్నప్పుడు, అననీయతో దేవుడు చెప్పిన, అన్నీయ వెళ్ళను ప్రభువా, ఈ మనుష్యుడు బహు దుర్మార్గుడు అని చెప్పినప్పుడు, దేవుడు అననీయతో చెప్తున్న మాట, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి. నిజంగా దేవుడు ఏర్పరచుకుంటే ఇలా ఉంటుంది కదా. దేవుడు మోషేని ఏర్పరచుకుని పోయి ఫరోతో ఎలాగ చెప్పుము అంటే, నేను నత్తివాడను అంటాడు. దేవుడు దావీదుతో ఏమని చెప్పాడు తెలుసా? అభిషేకించాడు. ఏ మిషన్ అప్పచెప్పలేదు. అభిషేకించిన మరుక్షణము ఎలుగుబంటిని పంపాడు, సింహాన్ని పంపాడు, తీసుకెళ్ళి గొలియాతు ముందు నిలబెట్టాడు. దేవుడు నీ పట్ల, నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను దేవుడు ఒక కార్యము కోసం సిద్ధపరిచి ఉన్నాడు. ఆ రోజున యెహోషాపాతు ప్రార్థన మనం నేర్చుకున్నాం. ఒక శత్రు సైన్యాన్ని తీసుకొచ్చాడు. యెహోషాపాతు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ప్రభువునందు ప్రియులరా, నీవు నేను ప్రభువు నిర్మించిన వారమని, ఆయన మేపు గొర్రెలమని, ఆయన సమస్త దేశములకు దేవుడై ఉన్నాడని ఎప్పుడైతే గుర్తెరుగుతామో, ఆయన సాక్ష్యాన్ని చెప్పలేక మనం ఉండలేము. ఇక్కడ అపోస్తల కార్యములు
మొదటి అధ్యాయము 8వ వచనం. ఈ 4 సువార్తలు ఆ యొక్క క్రీస్తు యేసు ప్రభుల వారి జీవితము ఆటోబయోగ్రఫీ అయితే, ఆయన శిష్యులను ఏర్పరచుకున్నది దేనికి తెలుసా? 8వ వచనంలో ఇక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన, అంటే దేవుని ఆత్మ, యేసు క్రీస్తు ప్రభుల ఆత్మ, మీరు శక్తి నొందిదరు. కాబట్టి యెరూషలేములో, యూదయ, సమరయ దేశములో, భూ దిగంతముల వరకు, అంటే దేవుడు నిన్ను నన్ను మొదటి మెట్టు యెరూషలేము, రెండవ మెట్టు యూదయ, మూడవ మెట్టు సమరయ, నాలుగో మెట్టు భూ దిగంతముల వరకు సాక్ష్యంగా పెట్టుకోవాలని. కాబట్టి అటువంటి పిలుపు నీకు నాకు ఇస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోవచ్చు. ద గ్రేట్ కమిషన్ ఏమిస్తున్నారు? మత్తయి సువార్త 28:19, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించాను. ఇక్కడ నేను అలా అనుకున్నాను, వెళ్ళిపోయిన సువార్త చెప్పాను. దేవుడు నన్ను అడిగాడు, నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? అక్కడ నన్ను తీసి వేరే వాళ్ళకి ఇచ్చారు. దేవుడు, అదేంటి నువ్వు చెప్పావు కదా? నేను నీకు ఆజ్ఞాపించిన చోటుకి నువ్వు వెళ్ళాలి, నేను చెప్పమన్నది నువ్వు చెప్పాలి, నేను చేయమన్నది చేయాలి, నేను దేనికి నిన్ను సిద్ధపరుస్తున్నానో అది నాకు తెలిసే ఉంది. కనుక మనము ఆయన పరిపూర్ణమైన పిలుపు, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తాన్ని ఎరిగినప్పుడు నిజంగా ఉంటుంది. ఆయన చిత్తము చేటే ఆయనకి సాక్ష్యముగా ఉండుట. ఆయనకి సాక్ష్యము కావాలి అయితే ఈ లోకానికి ఏం కావాలి తెలుసా? యూదుడు ఏంటి? జ్ఞానాన్ని వెతుకుతున్నాడు. గ్రీసు దేశస్థుడు ఏమడుగుతున్నాడు? ఆ యొక్క కొత్త కార్యాన్ని, ఆశ్చర్యాలని వెతుకుతున్నారు. కానీ దేవుడుగా ఉన్న ప్రజలకు ఈ రోజున ఏమని చెప్పబడుతుందో తెలుసా? యుగ సమాప్తి వరకు దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలంటే ఆయన ఇచ్చిన పిలుపులో, అందుకే యెషయా ప్రవక్త గొప్ప దర్శనము 6వ అధ్యాయంలో గొప్ప సింహాసనము చూసినప్పుడు, దేవుడు ఎవరిని పంపుతాను, ఎవరు మన కోసం సాక్ష్యం హియర్ ఐ యామ్ సెండ్ మీ, ఇదిగో నేను ఇక్కడున్నాను, నన్ను పంపించు అని యెషయా చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీవు పోయి, అంటే అంటిల్ అన్లెస్ గాడ్ డజంట్ సెండ్ us, డోంట్ గో. దేవుడు పంపితే తప్ప వెళ్ళకూడదు. కూర్చోమంటే కూర్చో. చాలాసార్లు మనము అన్నీ చేసి ఎందుకు ఇలా జరిగింది అంటున్నాం. ఆ చేయక ముందు అడిగుంటే ఎంత బాగుండు కదా, నిజంగా ఆయన చిత్తాన్ని ఎరిగితే ఎంత బాగుండు కదా. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపక, నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకొనుకుందరు. కనుక ఏమని చెప్పబడుతుంది? కన్నులతో చూచి, చెవులతో విని, గ్రహించి మనస్సు మార్చుకొనకుండుట వలన. కన్నులు మూయించమంటున్నాడు. మనకి ఈ గొర్రెల కాపుల గురించి తెలుసు కదా. ఇక్కడ ఏం రాయబడింది? వారికి దేవదూత చెప్పినట్లు వెళ్ళి చూచి దేవుని సంతోషించి వారు తిరిగి వస్తూ ఏం చెప్పారో తెలుసా? గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళాడు. అంటే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఒక సమరయ స్త్రీ సాక్ష్యం చెప్తే ఎంతమంది వచ్చారు అంటే, యెషయా గ్రంథము 43:12 దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ప్రకటించిన వాడను, రక్షించిన వాడను నేనే, మరి ఏ దేవుడు లేడు, కనుక నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇక్కడి నుంచి తీసి యెహోవా సాక్షులు అంటారు. అది మన టాపిక్ కాదు.
అది నేను చెప్పడానికి నిలబడలేదు. కాదు, యేసు క్రీస్తు ప్రభుల వారు మన స్థానంలో మన కొరకు ఆయన చేసిన గొప్ప కార్యాలు ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 31వ వచనం మనం చూసినప్పుడు, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు, నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు. కనుక సాక్ష్యం అనేది మన కోసం మనం చెప్పుకునేది సొంత డబ్బా. మన కోసం తీర్పు ఎప్పుడు ఎలా జరుగుతుంది తెలుసా? మన మీద ఎప్పుడు అబద్ధ సాక్ష్యం పలికేవాడు దుష్టుడు. యేసు క్రీస్తు ప్రభుల వారి అంత గొప్ప నీతిమంతుడి కోసం కూడా అబద్ధ సాక్ష్యం కోసం ఆయన పర్యాయం అయిపోయాడు. ఆ రోజున ఆ అబద్ధము మోపువాడు, నేరము మోపువాడు, అబద్ధమునకు జనకుడు ఆ అపవాది గడియ కనుక. కానీ ఆయన సాక్ష్యము నీతి సమాధానమయ్యింది కనుక మరణము ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. సాక్ష్యం కోసం ఎన్నో మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక్క మాట చెప్పన, ఈరోజు ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయము రేపు నాకు సాక్ష్యం పలుకుతుంది. ఈరోజు ఇప్పుడు నేను చేసిన పని రేపు నా మీద సాక్ష్యం పలుకుతుంది. చరిత్ర అంటే ఏది కాదు, నిన్ను ఇలా చేశానే అదే చరిత్ర. ఆ రోజు ఇలా చేసి ఉండకపోతే బాగుండునే, అదే చరిత్ర. కనుక ఈ రోజున దేవుడు నీకు ఇస్తున్న అవకాశంలో దేవుడు నిన్ను దేని కొరకు సిద్ధపరిచాడు. ఆ రోజున గొర్రెలు కాసుకుంటున్న దావీదుతో చెప్తే నీవు గొప్ప మహారాజువి నమ్మలేడు. అయితే దావీదు అడుగడుగునా పడిపోయిన తన సాక్ష్యం నిలబెట్టుకున్నాడు. యోసేపుతో ఎవరన్నా చెప్పితే నీవు ఐగుప్తు దేశాన్ని వెళ్తావు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న యోసేపు అన్నల చేత మోసగించబడి యోసేపు తన సాక్ష్యమును కాపాడుకున్నట్లు దానియేలు యుద్ధ ఖైదీ పట్టుకుని వెళ్ళిపోయారు. పరాయి దేశంలో బంధించబడి ఉన్నాడు. కానీ దేవుడు దర్శించాడు. కనుక యోహాను సత్యమునకు సాక్ష్యం ఇచ్చాడని యేసు క్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసం ఎంత చక్కటి మాటలు చెప్పి ఉన్నారంటే, మత్తయి సువార్త 11:11, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అయితే పరలోక రాజ్యము ఎవరితో పట్టబడుతుంది తెలుసా? బలాత్కారంగా. అంటే ఎవరితో తెలుసా? ఒక రాహాబు వేశ్య అని లోకం సాక్ష్యం పలుకుతుంది. కానీ రాహాబు మీ దేవుడు గొప్పవాడు. ఎటువంటి వారికైనా వారి హృదయంలో ధైర్యం ఉండదు. వింటుంటే మా హృదయములు కరిగిపోతున్నాయి, మీ దేవుడు గొప్పోడు అనింది. రాహాబు సాక్ష్యాన్ని సంపాదించుకుంది. ఒక తామారు తన సొంత మామతో వ్యభిచారం చేసింది, కానీ నీతిమంతురాలని సాక్ష్యం సంపాదించి. ఒక రూతు మోయాబీయురాలు, ఆ తరము వారు నాలోకి రాకూడదు అన్నారు. నీ దేవుడు గొప్పోడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నన్ను రావద్దనవద్దు, విడిచిపెట్టవద్దు అనవద్దు, నువ్వెక్కడికి పోతావో అక్కడికి నేను వస్తానని బెత్లెహేములోకి వచ్చేసింది. రూతు దేవుడైపోయాడు. ఈ రోజున అబ్రాహాము ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. అబ్రహాము దేవుడైపోయాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో అపోస్తలుడైన పౌలు కోసం చెప్పడానికి వస్తే, పాపులలో ప్రధాన పాపిని అంటాడు. సంఘము హింసించు వారిలో మొదటి వాడను, ఏవేవి లాభకరములైనవో సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నారు అంటాడు. ఈ రోజున చెప్తున్నాడు పౌలు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఏమంటాడు తెలుసా? ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించినాడు.
నేను జీవించుచున్న ఈ జీవితము దేవుడు నన్ను ప్రేమించి ఆయన తన సొంత కుమారుని ఇచ్చాడే. కనుక అపోస్తలులో ఆ కార్యములు మనం చూసినప్పుడు పేతురు కోసము, యోహాను కోసము, శిష్యుల కోసం కొంచెం రాయబడి ఉంటే మిగిలిన కొత్త నిబంధన అంతా కూడా దేవుడు పౌలుకి రాసిపెట్టి ఇచ్చాడు. ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నా నీ సాక్ష్యము దేవునికి కావాలి. నా జీవితంలో సురేష్ సాక్ష్యము ఈ కువైట్ దేశంలో 30 సంవత్సరాలు దగ్గర పడుతున్నాయి. నాకు ఇంతకాలం నా జీవితం కువైట్లో వెళ్ళిపోయింది. యవ్వనంలో వచ్చాను. ప్రతి స్థితిలో ఆయన నాకు చాలిన దేవుడుగా ఉన్నాడు. నా బిడ్డల్ని ఉన్నతమైన స్థలంలో పెట్టాడు. నన్ను కూర్చో అన్నాడు. నీవు నేను చెప్పింది చేయన్నాడు. నేను ఉన్న స్థలమునే మందిరముగా మార్చాడు. నా దేవుడు గొప్పడని. ఆ రోజున నేను కువైట్కి వచ్చాను. మీ సాక్ష్యం ఏంటి చెప్పన్నారు. మాకు బాప్టిస్టులలో సాక్ష్యం ఏంటి నాకు తెలీదు అన్నాను. ఏమి ఎలా నమ్ముకున్నావు? నేను పుట్టుక్రైస్తవుడు, నీ దేవుడే నాకు ఇచ్చాను. ఈరోజు నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలులు సాక్ష్యాలు చెప్పాలి అంటే సరిపోవండి. నేను కన్న వాటి కంటే, విన్న వాటి కంటే, అర్థం చేసుకున్న వాటి కంటే అడుగడుగున నాకు మేలులు చేస్తూ ప్రతి చిన్నది కూడా దేవుడు నాకు సమకూర్చి నన్ను సంతోషముతో నింపి నా సాక్ష్యము ఎంత గొప్పది అంటే నిజంగా దేవుడు గొప్పవాడని, నా జీవితము ఆయన సాక్ష్యంగా ఉండాలని నిజంగా ఏ రోజునైతే ప్రభునందు ప్రియుల గొప్ప మాటలు చెప్పేసి ఇప్పుడు మిమ్మల్ని చెప్పచ్చు, కానీ కాదు. నా మాటలే ఆయన సాక్ష్యం, నా జీవితమే ఆయన సాక్ష్యం. ఒక గ్రంథంలో రాయాలి అంటే నేను సౌలు పౌలుగా మారాడు, కానీ మరి నువ్వు ఎవరితోనో మారాలని నేను అనుకోవట్లేదు. ఒక్కటే, నీకుగా దేవుణ్ణి కనపరచగలవా? నీకుగా ఈ రోజన్నా నేను దేవుని కోసం ఏం చేశాను, దేవుని కోసం ఎలా చేయగలను అన్నదే దేవుడు ఆశపడుతున్న సాక్ష్యం. అటువంటి గొప్ప కార్యము దేవుడు మన పట్ల జరిగించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పెట్టబడిన వాక్యమును దీవించుమని, అనేక మందికి సాక్ష్యముగా చేయమని, నిశ్చయముగా వారి సాక్ష్యాలు కాపాడుకోవడానికి నీవు ఏ ప్రణాళికతో పిలుస్తున్నావో, ఏ పేరు పెట్టి పిలుస్తున్నావో, ఏ పిలుపుతో పిలుస్తున్నావో గ్రహించి భాగ్యమని యేసు నామమున సౌలు పౌలుగా మార్చి నీవు సకల జనుల ఎదుట నాకు సాక్షివై ఉందువు అన్న విధముగా మమ్మల్ని కూడా వాడుకోమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగాక. ఆమేన్.